హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. సో ఈరోజు మీరు వీకెండ్ వ్లాగ్ని చూడబోతున్నారు. సో మేము వీకెండ్ ఏమేం చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది నేను షేర్ చేసుకోబోతున్నాను. మమ్మీ వాళ్ళు వచ్చినప్పటి నుంచి వీకెండ్స్ మేము ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్తున్నాము, వాళ్ళకి అన్ని ప్లేసెస్ చూపిస్తూ ఉన్నాము. సో ఈసారి ఇది సాటర్డే రోజు మేము గోల్ఫ్కి వచ్చామన్నమాట. సో ఇంటి దగ్గరనే గోల్ఫ్ ఉంది. మమ్మీ వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఆడడానికి. సో ఇక్కడ ఎవరైనా వెళ్ళి ఆడొచ్చు, అందరికీ అవైలబులే ఉంటుంది అనమాట. మనం పే చేస్తే మనకు కొన్ని బాల్స్ ఇస్తారు. సో ఆ బాల్స్ అయిపోయేదాకా మనం ఆడుకోవచ్చు అనమాట. సో మేము ఇక్కడ ప్రాక్టీస్ చేసి పక్కన వాళ్ళని చూసి మేము కూడా కాసేపు అలా ఎంజాయ్ చేసాం. బట్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ టైం అయినా మంచిగా కొద్దిగా ప్రొడక్టివ్గా డే స్పెండ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. దెన్ వీ కేమ్ బ్యాక్ హోమ్ అండ్ మా గార్డెన్లో ఫ్రూట్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. సో స్ట్రాబెరీస్ చూడండి, రోజు ఇన్ని స్ట్రాబెరీస్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ 20 to 30 స్ట్రాబెరీస్ దాకా ఎవ్రీడే హార్వెస్ట్ చేస్తున్నాము. సో నేను వాష్ చేసి ఆల్రెడీ కొన్ని తిని మీకు చూపిస్తున్నాను అనమాట. అండ్ దెన్ సాటర్డే మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది బర్త్డే ఉండే. సో హీ టర్న్ 2. సో ఆ బర్త్డే పార్టీకి వచ్చాము. కిడ్స్ ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. బర్త్డేస్ అంటే ఎవరికి ఎక్సైట్మెంట్ ఉండదు, ఎస్పెషలీ మా నేత్రమ్మకి అయితే ఫుల్ టు ఎక్సైటెడ్ అనమాట బర్త్డేస్ అంటే. నిల్చో నేత్ర, నిల్చో అక్కడ అక్క దగ్గరికి. గుడ్ మార్నింగ్ గైస్. సో ఇది సండే రోజు మేము బ్యాన్ఫ్కి వెళ్తున్నాము. సో బ్యాన్ఫ్ నేను ఇప్పటికే చాలా వీడియోస్లో మీ అందరికీ చూపించాను. బట్ మళ్ళీ సమ్మర్లో మమ్మీ వాళ్ళు ఎప్పుడు చూడలేదన్నమాట. వింటర్లో లాస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఫుల్ వింటర్లో వచ్చారు. సో అప్పుడు వెళ్ళాము. నేను నేత్రతో ప్రెగ్నెంట్ ఉండే, నాకు తెలిసి 8 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ మమ్మీ వాళ్ళతో సమ్మర్లో బ్యాన్ఫ్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి కూడా చూపిద్దామని ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాము. క్యాల్గరీ నుంచి జస్ట్ 1.5 hour డ్రైవ్ అనమాట. సో వెళ్తూనే కొంచెం బ్యాన్ఫ్కి రీచ్ అవుతున్నాం అన్నప్పుడే అసలు వ్యూ అయితే అద్దరిపోతుంది. మనకు ఒక సీనిక్ వ్యూ ఉంటుంది అనమాట. అండ్ బ్యాన్ఫ్ నేను ఇప్పటికీ ఆల్మోస్ట్ చాలాసార్లు వెళ్ళాను. ఎన్నిసార్లు వెళ్ళినా నాకు బ్యాన్ఫ్ కొత్తగానే కనిపిస్తుంది. అదే పనిగా మేము వెదర్ చెక్ చేసుకొని మరీ వెళ్ళాము. సో చాలా సన్నీగా ఉన్నట్టు చూపించింది. మేము ఫస్ట్ స్టాప్ లేక్ లూయిస్కి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళేసరికి ఫుల్ క్లౌడీ అయిపోయి లైట్గా డ్రిజ్లింగ్ స్టార్ట్ అయిపోయింది. చాలా చలేసింది ఫస్ట్ కొద్దిసేపటి వరకు. మేము బోటింగ్ కూడా ప్లాన్ ఉండే చేద్దామని, బట్ వెదర్ బాగాలేకపోవడంతో బోటింగ్ చేయలేదన్నమాట. సో లేక్ లూయిస్ చూడండి ఎంత ప్రిటీగా ఉందో. లేక్ లూయిస్ చుట్టూ మంచిగా ట్రెక్కింగ్ ఉంటుంది అనమాట. మీకు కనుక ట్రెక్కింగ్, వాకింగ్ ఇలా ఇంట్రెస్ట్ ఉంటే లేక్ లూయిస్ చుట్టూ మీరు ఇప్పుడు ఏదైతే వే చూస్తున్నారో ఆ మౌంటైన్ పైకి ట్రెక్కింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అక్కడ బాగా వెళ్ళి కొద్దిసేపు టైం బాగా స్పెండ్ చేయొచ్చు. లుక్ అట్ ద వ్యూ, అసలు ఎంత బాగుంది కదా. ట్రీస్ మధ్యలో నడుచుకుంటూ వెళ్ళడం. నాకు ప్రతిసారి ఇలాంటి వ్యూ చూసినప్పుడు లేదా బ్యాన్ఫ్కి వెళ్ళినప్పుడు ఒక డ్రాయింగ్ బుక్, కలర్స్ క్యారీ చేసుకొని వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని మంచిగా డ్రాయింగ్ ఆర్ పెయింటింగ్ వేసుకోవాలనిపిస్తుంది. కానీ అంత ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు మేము హడావిడిగా ప్లాన్ చేసుకొని వెళ్తాము, వచ్చేస్తాం. బికాజ్ ఇల్లు దగ్గరే కాబట్టి వెళ్ళిపోయి డే అంతా స్పెండ్ చేసి ఇంటికి వచ్చేయచ్చు అనే ఫీలింగ్లో ఉంటాం ఎప్పుడు. బట్ దెన్ చూడండి ఎంత బాగుందో. ఇంత ప్లస్ టెంపరేచర్స్ ఉన్నా కూడా ఆ మౌంటైన్స్ పైన ఎప్పుడు స్నో అలాగే ఉంటుంది.
మా నెక్స్ట్ స్టాప్ వచ్చి లేక్ మొరైన్. సో లేక్ మొరైన్, లేక్ లూయిస్ రెండు పక్క పక్కనే ఉంటాయి. ఇవి బ్యాన్ఫ్ నుంచి ఒక 70 కిలోమీటర్స్ అవేలో ఉంటుంది అనమాట. సో మీరు ఫస్ట్ టైం బ్యాన్ఫ్కి విజిట్ చేద్దామని అనుకున్నా, లేకపోతే ప్లాన్స్ ఉన్నా, ఈ రెండు మాత్రం మిస్ కాకండి. చాలా ప్రిటీగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి లేక్స్. అండ్ లేక్ మొరైన్ సన్ రైజ్కి చాలా ఫేమస్ అనమాట. అక్కడ మనకి గోల్డెన్ అవర్ లాగా మార్నింగే ఒక 5 minutes అట్లా గోల్డెన్ రే ఉంటుంది మౌంటైన్స్ పైన. అది చూడడానికి మార్నింగ్ ఎప్పుడో వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఫైనలీ మా మమ్మీ కోరిక నెరవేరిపోయింది. ఆ లేక్స్ చూసినప్పటి నుంచి నేను ఒక్కసారి వాటర్ పట్టుకుంటా అనింది. ఇంక ఇక్కడికి వచ్చేసరికి మంచిగా వాటర్ టచ్ చేసి తన కోరిక నెరవేర్చుకుంది అనమాట. షీ సో ఎక్సైటెడ్. మంచిగా ఫొటోస్ దిగింది. సో చాలా ఎంజాయ్ చేస్తుంది. మా మమ్మీ మంచి టూరిస్ట్ అని చెప్పాలి. ఎక్కడ ఏదున్నా దాని గురించి తెలుసుకోవాలని, చదవాలని, ఎక్స్ప్లోర్ చేయాలని చాలా ఉంటుంది. నాకేమో చూసి జస్ట్ లివ్ ఇన్ ద మూమెంట్ లాగా ఉంటాను నేను. ఆ తర్వాత ఇంకా బ్యాన్ఫ్ మెయిన్ సిటీకి వచ్చేసాము. సో ఇది బ్యాన్ఫ్ డౌన్ టౌన్ అనమాట. సండే కాబట్టి రోడ్స్ అన్ని వెహికల్స్కి అలౌ చేయకుండా క్లోజ్ చేశారు. సో మంచిగా రోడ్ పైన కూడా నడిచి, రోడ్ మీద ఉండి ఫొటోస్ తీసుకోవడానికి చాలా ఛాన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది. దాని నేమ్ వచ్చి ఇండియన్ కర్రీ హౌస్ అనమాట. సో షీ ఈజ్ ఆర్ సబ్స్క్రైబర్. ఆ హోటల్ ఎవరైతే రన్ చేస్తున్నారో తను మన సబ్స్క్రైబర్. సో ఐఎమ్ సో హ్యాపీ. మేము ఎప్పుడు వచ్చినా అదే హోటల్కి వెళ్తాము. సో ఈసారి కూడా పేరెంట్స్కి ఏంటంటే ఇండియన్ ఫుడ్ ఆల్వేస్ కంఫర్ట్ కాబట్టి ఆ ఇండియన్ హోటల్కే వచ్చాము. సో ఇక్కడ మా లంచ్ టైం అనమాట. ఇప్పుడు లంచ్ చేయడానికి వచ్చాము. అండ్ దెన్ వీ ఆర్డర్ సమ్ బిర్యానీ. ఇక్కడ బిర్యానీ అమేజింగ్ ఉంటుంది. ఎందుకో మాకు ఆ టేస్ట్ చాలా నచ్చుతుంది అనమాట. మమ్మీ వాళ్ళని లాస్ట్ టైం వచ్చినప్పుడు బిర్యానీ తిన్నారు, వాళ్ళకి బాగా నచ్చింది ఆ ఫ్లేవర్. అందుకే ఈసారి కూడా వెళ్ళి బిర్యానీయే తిన్నామని చెప్పి మేము బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. నేత్రాకైతే దోశ ఆర్డర్ చేసామన్నమాట. మన టిఫిన్స్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంటుంది. మీరు బ్యాన్ఫ్ విజిట్ చేస్తే డూ ట్రై ఇట్ అవుట్. అండ్ లంచ్ తర్వాత మా నెక్స్ట్ స్టాప్ వచ్చి బ్యాన్ఫ్ గండోలా. సో గండోలా ఇక్కడ బ్యాన్ఫ్ గండోలా ఇస్ ద లార్జెస్ట్ గండోలా అనమాట. రోప్వే చాలా పెద్దది అండ్ చాలా పైకి తీసుకెళ్తుంది. మనకి 3 సిస్టమ్ మౌంటైన్ వ్యూ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. సో అక్కడికి వచ్చాము. దగ్గరికి వచ్చి ఇంకా మేము రైడ్ చేస్తున్నాం అన్నప్పుడు ఇంకా నేత్రకి పేషెన్స్ పోయిందనమాట. ఫుల్ ఇంపేషెంట్ అయిపోయింది, నేను ఎక్కుతా అని. సో ఎక్కిన తర్వాత ఇంకా తన హ్యాపీనెస్ అది నెక్స్ట్ లెవెల్. చూడండి, లుక్ ఎట్ ద వ్యూ. గండోలా నుంచి అసలు మొత్తం బ్యాన్ఫ్ సిటీ, లేక్స్, మౌంటైన్స్ ఎంత ప్రిటీ ఉంది కదా. నాకైతే ఒక పెయింటింగ్ని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ గండోలా నేను ఇప్పటికీ చాలాసార్లు ఎక్కినా కూడా నాకు ఎప్పుడు న్యూగా, కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఐ రియలీ లైక్ ఇట్. సో పైకి వచ్చిన తర్వాత చాలా విండిగా ఉండే. నాకు ఈ మధ్య నేను అసలు కోల్డ్ని, విండ్ని టాలరేట్ చేయలేకపోతున్నాను. చాలా హెడేక్ వచ్చేస్తుంది ఇమీడియట్గా. సో నేనైతే ఎక్కువసేపు లేను, కానీ మా మమ్మీ వాళ్ళు, నేత్ర బాగానే స్పెండ్ చేశారు అక్కడ టైం. నేను మాత్రం ఇక్కడ లైవ్ మ్యూజిక్ ఉండే, సో అక్కడ కూర్చొని మంచిగా మ్యూజిక్ని ఎంజాయ్ చేశాను. కాసేపు తర్వాత మా నేత్రమ్మ కూడా వచ్చి కూర్చొని మంచిగా క్లాప్స్ కొట్టుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసింది మ్యూజిక్ని.
సో ఫైర్ అంట అట్లా డ్యాన్స్ వేస్తుందంట. ముందు ఫైర్ ఉంది కదా, సో అది చూపిస్తుంది అనమాట, ఫైర్ ఇలా ఇలా డ్యాన్స్ వేస్తుంది అని. ఇంకా రిటర్న్ బ్యాక్ హోమ్ వెళ్తున్నాము. సో వెళ్తూ నేను ఒక టైం ల్యాప్స్ పెట్టాను, సో చూస్తూ ఎంజాయ్ చేయండి. అండ్ మా ఫైనల్ స్టాప్ వచ్చి బోలేక్. సో ఇక్కడ దీని ఫ్లో చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా వచ్చి ఈ ఫ్లో ఉందన్నమాట. సో ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ లేక్లో నుంచి త్రూ అవుట్ క్యాల్గరీ మొత్తం వస్తాయి ఈ వాటర్ ఇక్కడి నుంచి. సో ఈ క్యాల్గరీ చుట్టూ బో రివరే ఉంటుందన్నమాట. అండ్ ఆ తర్వాత మళ్ళీ మేము బ్యాన్ఫ్ సిటీకి వచ్చేసి ఇక్కడ కాసేపు స్ట్రీట్స్ అలా ఎక్స్ప్లోర్ చేసాము. షాపింగ్ ఏదైనా ఉంటే చేసుకుందాం, లేకపోతే ఊరికే ఎక్స్ప్లోర్ చేద్దాము అని. అండ్ అంతకన్నా మాకు ఇక్కడ ఒక ఏమంటారు, ఒక స్వీట్ షాప్ ఇష్టము. అక్కడ మనకి కోకోనట్ జ్యూస్ అని దొరుకుతుంది. ఐ డోంట్ థింక్ సో, నేను వీడియో తీసాను లేదో నాకు గుర్తులేదు. బట్ అక్కడ కోకోనట్ జ్యూస్ ఆర్ ది బెస్ట్. ఎప్పుడు వచ్చినా షాపింగ్ చేసినా చేయకపోయినా అది మాత్రం తీసుకొని ఇంటికి వెళ్తాము. అండ్ నేను మా పెయింటింగ్ చూపించకుండా ఈ వ్లాగ్ని ఎలా ఎండ్ చేస్తాను చెప్పండి. సో ఇక్కడ ఒక చిన్న టైం ల్యాప్స్ పెట్టాను, మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి. వై నాట్, నేను తాగే కోల్డ్ కాఫీ రెసిపీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దిస్ ఈజ్ వెరీ ఈజీ. ఇంట్లో కోల్డ్ కాఫీ ఇంత ఈజీ అని నేను చేసుకున్న దాకా నాకు అర్థం కాలేదు. సో ఒకసారి నేను షేర్ చేస్తే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేస్తారు అనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. సో బ్లెండర్ తీసుకొని దాంట్లో నేను 2 teaspoons ఆఫ్ కాఫీ పౌడర్ అండ్ 2 teaspoons ఆఫ్ షుగర్ యాడ్ చేసి దీన్ని ఫస్ట్ బ్లెండ్ చేసుకుంటున్నాను, పౌడర్ 2 కలిసేలాగా. సో అది ఇలా ఫైన్ పౌడర్ లాగా వచ్చిన తర్వాత దాంట్లో నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను. సో నేనైతే కోల్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. మీరు నార్మల్ రూమ్ టెంపరేచర్ మిల్క్ యాడ్ చేసి దాంట్లో ఐస్ యాడ్ చేసుకున్న టేస్ట్ బాగుంటుంది. నేను ఐస్ ఏం యాడ్ చేసుకోవట్లేదు బికాజ్ ఐ డోంట్ లైక్ ఐస్. సో ఇదంతా మిల్క్ యాడ్ చేసి ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రాతీ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలన్నమాట. అండ్ దట్స్ ఆల్. విత్ ఇన్ 2 minutesలో కోల్డ్ కాఫీ రెడీ అయిపోతుంది. ఈ సమ్మర్లో నేను నా కోల్డ్ కాఫీని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. సో పైన కొంచెం కాఫీ పౌడర్ స్ప్రింకిల్ చేసుకొని స్ట్రా వేసుకొని తాగేయడమే అమేజింగ్గా ఉంటుంది. ట్రస్ట్ మీ గైస్, ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి. టుడేస్ షౌట్ అవుట్ గోస్ టు స్ఫూర్తి రీనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమెంటింగ్ అండి. మీకు కూడా షౌట్ అవుట్ కావాలి అంటే ఈరోజు వీడియోలో ఏం నచ్చింది అనేది కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో బెస్ట్ కమెంట్కి మీ నేమ్తో షౌట్ అవుట్ ఇస్తాను. సో హోప్ఫుల్లీ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్.